ప్రీవియస్ లెక్చర్‌లో మనం సీఎస్ఎస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ గురించి డిస్కస్ చేసాం. ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌లేట్, స్కేల్, రొటేట్, స్క్యూ ఇలా డిఫరెంట్ ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. ట్రాన్స్‌ఫార్మ్ ఆరిజిన్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసాం. అండ్ వాటికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఈ లెక్చర్‌లో ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సీఎస్ఎస్‌లో ట్రాన్సిషన్ ప్రాపర్టీ అనేది యానిమేషన్ స్పీడ్‌ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే మనం ఒక సీఎస్ఎస్ ప్రాపర్టీ నుంచి ఇంకొకటి చేంజ్ చేస్తున్నప్పుడు లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ ఇక్కడ హోవర్ చేసినప్పుడు ఈ కంటైనర్ 3 రెమ్ మూవ్ అవ్వాలి అనే ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు అది ఎంత స్పీడ్‌లో మూవ్ అవ్వాలి అన్నది మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీ యూజ్ చేసి డిక్టేట్ చేయొచ్చు. సో, యూజువల్లీ మనం ఎప్పుడైనా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు అది ఇన్‌స్టంటేనియస్‌గా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంటే మనం ఒక్కసారి ఈ కంటైనర్ మీద హోవర్ చేస్తే వెంటనే ఇన్‌స్టంట్‌లీ మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో, ఇమ్మీడియేట్‌లీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆ 3 రెమ్ అనేది మూవ్ అయ్యి అది దాని మీదకి ప్లేస్ అవుతుంది. బట్ మనం దాని మూవ్‌మెంట్, దాని ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని చూపించాలి, దాని స్పీడ్‌ని కంట్రోల్ చేయాలి అంటే ట్రాన్సిషన్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో, ఆల్రెడీ మనం ఇది ప్రీవియస్ లెక్చర్‌లో చాలా సార్లు యూజ్ చేసాం. బట్ దాని గురించి డీటెయిల్‌గా అండ్ దానికి రిలేటెడ్ అదర్ ప్రాపర్టీస్ కూడా ఈ సెక్షన్‌లో డిస్కస్ చేద్దాం. సీఎస్ఎస్ ట్రాన్సిషన్స్ మనం ఇచ్చినప్పుడు చేంజెస్ అనేవి డిఫరెంట్ టైమ్ ఇంటర్వెల్స్‌లో ప్రొవైడ్ చేయొచ్చు. ఈ ట్రాన్సిషన్ ప్రాపర్టీలో మనకి చాలా సబ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో, ఫస్ట్ ది ట్రాన్సిషన్ బేసిక్ ప్రాపర్టీ. ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటే ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటే బేసికలీ మనం ఏ ప్రాపర్టీకి ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఈ కేస్‌లో ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీకి అప్లై చేస్తున్నాం. సే ఫర్ ఇన్‌స్టెన్స్ మనం కంటైనర్ మీద హోవర్ చేసినప్పుడు ఈ కంటైనర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా మారాలి అని ప్రొవైడ్ చేసాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్. సో, మనకి బోత్ ఈ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. మనకి అది ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. ఆల్సో దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. అండ్ అది ఇమ్మీడియేట్‌గా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది. బట్ ఈ రెండిట్లో ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్టీకి మాత్రమే ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే అది మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీలో రాస్తాం. సో, ఏ ప్రాపర్టీ ట్రాన్సిషన్ అవ్వాలి అన్నది ఈ ప్రాపర్టీలో డిఫైన్ చేస్తాం. సో, మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీని ట్రాన్సిషన్ అవ్వాలి అనుకుంటున్నాం. సో, ఇప్పుడు దీని తర్వాత మనం ప్రొవైడ్ చేసేది ట్రాన్సిషన్ డ్యూరేషన్. ట్రాన్సిషన్ డ్యూరేషన్ అంటే ఏదైతే ప్రాపర్టీ మనం ఇక్కడ స్పెసిఫై చేసామో ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అది ఎంత డ్యూరేషన్‌లో చేంజ్ అవ్వాలి అన్నది. సో, ఈ 3 రెమ్ ఏదైతే మూవ్‌మెంట్ ఉందో ఆ మూవ్‌మెంట్ ఎంత డ్యూరేషన్‌లో చేంజ్ అవ్వాలి అన్నది. 1 సెకండ్‌లో చేంజ్ అవ్వాలా? 2 సెకండ్స్‌లో చేంజ్ అవ్వాలా? ఆర్ 3 రెమ్ 3 సెకండ్స్‌లో చేంజ్ అవ్వాలా? అన్నది మనం ట్రాన్సిషన్ డ్యూరేషన్‌లో ప్రొవైడ్ చేస్తాం. సో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎంత పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు ఎక్స్‌టెండ్ అవ్వాలి అన్నది ట్రాన్సిషన్ డ్యూరేషన్. సో, సే 3 సెకండ్స్. అంటే 3 రెమ్ మూవ్ అవ్వడానికి దానికి 3 సెకండ్స్ పట్టాలి. బట్ కలర్ ఇమ్మీడియేట్‌గా చేంజ్ అవుతుంది. సో, ఇఫ్ యూ కెన్ సీ హియర్. సో, కలర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మనకు తెలియట్లేదు. బట్ ఆ ట్రాన్స్‌లేషన్ మాత్రం 3 సెకండ్స్ తీసుకుంటుంది. సో, ఇది ట్రాన్సిషన్ డ్యూరేషన్ అంటే. సో, ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో దానికే ఈ డ్యూరేషన్ కూడా అప్లై అవుతుంది. దెన్ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అంటే దీంట్లో మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. సో, బేసికలీ మనం ఒక ట్రాన్సిషన్ అక్కర్ అయినప్పుడు దాన్ని ఎలా ఈజ్ చేయాలి అన్నది. అంటే మొత్తం ట్రాన్సిషన్ ఒకే స్పీడ్‌లో వెళ్ళాలా? లేదా ఫస్ట్ ఫాస్ట్‌గా వెళ్ళి తర్వాత స్లో డౌన్ అవ్వాలా? అది మనం ఈ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్‌లో డిక్టేట్ చేస్తాం. సో, సే ఫర్ ఇన్‌స్టెన్స్ ఈజ్ ఇన్ అనే వాల్యూ ప్రొవైడ్ చేసాం. దీనికి అదర్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అవి మనం డీటెయిల్‌గా ఒక లెక్చర్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఫర్ ఇన్‌స్టెన్స్ ఈజ్ ఇన్ అంటే అది బేసికలీ స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి ఫాస్ట్‌గా ఎండ్ అవ్వాలి అని. సో, ఇప్పుడు మీరు అవుట్‌పుట్ చెక్ చేస్తే ట్రాన్సిషన్ స్లోగా స్టార్ట్ అయ్యి ఫాస్ట్ అవుతుంది. సో, ఇనీషియలీ స్లోగా స్టార్ట్ అయ్యి ఫాస్ట్ అవుతుంది. సో, మనకి ట్రాన్సిషన్ అనేది డ్యూరేషన్ 3 సెకండ్సే తీసుకుంటుంది. బట్ ఆ స్టార్ట్ అండ్ ఎండ్ ఫంక్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో, యూజువల్లీ లీనియర్ అనేది డిఫాల్ట్ వాల్యూ. అంటే మొత్తం 3 సెకండ్స్ ఒకే స్పీడ్‌లో మూవ్ అవుతుంది. దేర్ యూ గో. దీనికి ఈ స్పీడ్‌ని స్టార్ట్ అండ్ ఎండ్ స్పీడ్స్‌ని మధ్యలో ఎలా ఉండాలి? ఆ స్పీడ్స్‌ని చేంజ్ చేయడం కోసం మనం డిఫరెంట్ వాల్యూస్‌ని ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్‌కి అప్లై చేస్తాం. సో, ఫోర్త్ వాల్యూ మనం ప్రొవైడ్ చేసేది ట్రాన్సిషన్ డిలే. ట్రాన్సిషన్ డిలే అంటే యూజువల్లీ మనం ఏదైనా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇలా హోవర్ సూడో క్లాసెస్‌కి కాకుండా జనరల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు మనం పేజ్ రీలోడ్ చెయ్యగానే మనకు ఆ
ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయిపోతుంది. బట్ అలా కాకుండా పేజ్ రీలోడ్ చేసిన కొన్ని సెకండ్స్ తర్వాత మనకి అవ్వాలి అంటే మనం ఈ డిలే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో ట్రాన్సిషన్ హోవర్ చేసిన ఒక 2 సెకండ్స్ తర్వాత మనకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ కనిపించాలి అంటే ట్రాన్సిషన్ డిలే ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం కంటైనర్ మీద హోవర్ చేసి చూస్తే సో 1, 2 అండ్ దెన్ ట్రాన్సిషన్ స్టార్ట్ అవుతుంది. సో, ఆ డిలే అనేది యాడ్ చేయడానికి ట్రాన్స్ఫర్మేషన్‌కి ముందు డిలే యాడ్ చేయడం కోసం ట్రాన్సిషన్ డిలే అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సో, ఈ 4 ప్రాపర్టీస్ గురించి డీటెయిల్‌గా మనం నెక్స్ట్ ఫ్యూ లెక్చర్స్‌లో డిస్కస్ చేద్దాం. సో, ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటే బేసికల్లీ మనం ఏ ప్రాపర్టీకి ట్రాన్సిషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నామని. దీంట్లో మనం మల్టిపుల్ ట్రాన్సిషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. సో, సే ఫర్ ఇన్‌స్టెన్స్ ట్రాన్స్‌ఫార్మ్‌కి 3 సెకండ్స్ కావాలి. ట్రాన్స్‌ఫార్మ్, బ్యాక్‌గ్రౌండ్ కలర్. రెండిటికి 3 సెకండ్స్ కావాలి అంటే దేర్ యూ గో. మనకి ఆ కలర్ ట్రాన్సిషన్ కూడా తెలుస్తుంది. సో, ఇలా మనం ఎన్ని ప్రాపర్టీస్‌కి ట్రాన్సిషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో అన్నీ కామాతో సెపరేట్ చేసి ఒకే డిక్లరేషన్‌లో ప్రొవైడ్ చేయొచ్చు. సో, అప్పుడు ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా ఈ ట్రాన్సిషన్ డ్యూరేషన్ అనేది అప్లై అవుతుంది. సో, ఈ ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఎలా అప్లై చేస్తామో అది నెక్స్ట్ లెక్చర్‌లో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం.